MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో మరి క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆల్రెడీ హైదరాబాద్లో అయితే ₹107 పెట్రోల్ ప్రైస్లు కాస్త బగ్గుమనిపిస్తున్నాయి జనాల్ని. ఇంకా ఈ ప్రైజ్లు ఈ నెంబర్స్ ఏమైనా మారే ఛాన్స్ ఉందా? ఇండియాలో కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ విషయాన్ని కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో అంటే ఈ సంవత్సరం అంతా కూడా యుద్ధాలు, ప్రమాదాలు వీటితో కొంచెం ఉందేమో తెలియడం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక ప్రమాదం ఏదైతే ఉందో అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్, అది అయ్యింది అనుకునే లోపు మళ్ళీ ఇంకో పెను బాంబు వచ్చి పడ్డట్టు ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ట్రంప్ లాంటి పర్సన్ కూడా యుద్ధం ఆపకపోతే ఇరాన్ మీద దాడి ప్రకటిస్తానని చెప్పేసి టెహరాన్ ఖాళీ చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇరాన్ అయితే మేము తగ్గేదే లేదు అని అంటున్నారు. దీని ఇంపాక్ట్ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంట? యాక్చువల్లీ ఏంటంటే మనము మొదలు స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళిద్దరే మధ్యలో చేశారు. 2-3 డేస్ జరిగింది, యుద్ధం స్టార్ట్ అయింది. బట్ నిన్న సాయంత్రం చూస్తూ ఉంటే ఏంటంటే ట్రంప్ కూడా అందులో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే అన్కండిషనల్ సరెండర్ టెహరాన్ కంపల్సరీ చేయాలి, దెర్ ఇస్ నో ఆప్షన్, మీకు కంపల్సరీ చేసేయాలని తను కూడా ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా అమెరికన్ యాసెట్స్ లైక్ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ అట్లా అన్ని వాటిని కూడా ఈ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో అక్కడికి సంధికి అక్కడ పంపిస్తున్నారనమాట. సో ఇండైరెక్ట్లీ ఏంటంటే అమెరికా కూడా మేము ఇన్వాల్వ్ అవుతాము అనే ఇండికేషన్స్ ఈ వార్లో ఇచ్చారు. ఒక రకంగా దే ఆర్ టూ సైడ్స్ ఉన్నాయి. ఈ ప్రకటన తర్వాత 2 సైడ్స్ ఎటువైపైనా వెళ్ళొచ్చు. ఒకటి, ఓన్లీ ఇజ్రాయెల్ ఫైట్ చేయడం వల్ల వార్ అనేది లాంగ్ వార్. అంటే ఇప్పుడు లైక్ ఏదైతే ఇజ్రాయెల్ మన రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూసాము, 1 month 2 monthsలో అయిపోద్ది అనుకున్నది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత కూడా అలాగే జరుగుతూ పోతూ ఉంది. అదొక న్యూ నార్మల్ అయిపోయింది. సో ఇది కూడా అలాంటిదే అవుతుందా? ఎందుకంటే ఓన్లీ ఇజ్రాయెల్ ఫైట్ చేస్తే, ఓన్లీ ఇరాన్ ఫైట్ చేస్తే మాత్రం వాళ్ళకున్న రిసోర్సెస్తో ఇమ్మీడియట్గా ఎవరు కూడా అంత తొందరగా తగ్గే అవకాశం అయితే అంత కనిపించలేదు. అట్లీస్ట్ ఒక 1 or 2 months వార్ ఉండొచ్చు అనుకున్నాం. కానీ అమెరికా వస్తే మాత్రం పవర్ డైనమిక్స్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ వైపు ఎక్కువగా బలం ఉండొచ్చు. అప్పుడు ఇరాన్ విల్ బి ఫోర్స్డ్ టు సరెండర్, కొంచెం తొందరగా అవ్వచ్చు. ఏ ఇష్యూకైనా కంక్లూజన్ తొందరగా ఉంటే అన్సర్టెనిటీ తగ్గిపోతుంది. మార్కెట్స్ కూడా యూజువల్లీ అన్సర్టెనిటీ నచ్చవు మార్కెట్స్కి, అప్పుడు బాగా ఉంటుంది. సో అన్సర్టెనిటీ ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ థింగ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ క్రూడ్ ఆయిల్ మీద ఉంటుంది. ఎందుకంటే 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్ 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్ వచ్చేసి ఈ హర్ముజ్ ఏదైతే సంధి ఉందో బిట్వీన్ మన యుఏఈకి ఇటు ఇరాన్కి మధ్యలో ఒక 30 కిలోమీటర్లు మాత్రమే విడుతుంటుంది. అంటే చాలా చిన్న, అందులో 30 కిలోమీటర్లు కూడా ఈ పెద్ద ఆయిల్ షిప్లు వెళ్ళేది ఓన్లీ 1 or 2 కిలోమీటర్ విడుతున్న సముద్రం సంధి మాత్రమే ఉంది, ఏరియా ఉందన్నమాట. సో ఇరాన్ కావాలనుకుంటే ఇంతకుముందు కూడా చేసింది 1-2 సార్లు, లాస్ట్ 5-10 years బ్యాక్ కూడా కావాలనుకుంటే ఈ కమర్షియల్ ఈ షిప్స్ ఉన్నాయి కదా, ఈ మళ్ళీ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, వాటిని కావాలంటే ఆపే అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న బ్లాకేడ్ చేస్తే చాలు. సో అంటే వరల్డ్లో 20% ఆయిల్ సప్లై ఏ రోజైనా ఇరాన్ తలుచుకుంటే ఆగిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఆ రిస్క్ తీసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్, అది సపరేట్ క్వశ్చన్. ఎందుకంటే అమెరికా యూజువల్లీ ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికన్ యాసెట్స్ అక్కడ చాలా ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే అమెరికన్ అలైస్ అంటాము, అది యుఏఈ అనుకోండి, అటు సౌదీ అరేబియా కానీ, ఇటు పక్కన ఇజ్రాయెల్ పక్కన జోర్డాన్ కానీ కూడా అన్నీ కూడా ఇండైరెక్ట్గా అమెరికాకే సపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్కి అంతగా ఎక్కువగా సపోర్ట్ లేదు, ఎక్సెప్ట్ పాకిస్తాన్. అది కూడా అంత స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా అమెరికన్ ఎయిడ్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా చెప్పినా కూడా అంత ఈజీగా చేసే అవకాశాలు లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్కి ఓన్లీ చైనా, రష్యా మాత్రమే ఉన్నాయి. బట్ ఈ పరిణామాల వల్ల బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఈ యుద్ధం ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతే వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఏంటంటే రష్యా. ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఆల్రెడీ ఆంక్షల వల్ల తక్కువ రేటుకి అమ్ముడుపోతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే రష్యా కెన్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. రష్యా యొక్క ఆయిల్ని కొంచెం డిమాండ్, మార్కెట్కి డిమాండ్లోకి అమ్ముకోవచ్చు, కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. సో ఇండైరెక్ట్లీ అది రష్యాకి వెళ్ళిపోతుంది. సో ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే చైనా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే చైనా కూడా ఇరాన్ ఈజ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ఆయిల్ సప్లయర్ అనమాట. సో చైనా ఇన్వాల్వ్ అవ్వకపోతే మాత్రం
ఈ యుద్ధం తొందరగా అయిపోయే అవకాశం ఉంది అమెరికన్ దానివల్ల. సో ఒక రకంగా ఇది మంచిదే. సెకండ్, ఇరాన్ కానీ వినకుండా ఈ యుద్ధం ప్రొలాంగ్ అయితే మాత్రం ఆల్రెడీ మనం ఇంపార్టెంట్, నేను చెప్పినట్టు ఆయిల్ ప్రైస్ లాస్ట్ మంత్ 1 మంత్ బ్యాక్కి ఇప్పటికి నియర్లీ $14-15 పర్ బ్యారెల్ పెరిగింది. నిన్న ఆల్రెడీ $75 టచ్, $74.5 టచ్ అయింది బ్యారెల్కి. 55-60 ఉండింది 1.5 మంత్ బ్యాక్, అంటే ఒక $15-20 పెరిగింది. ఇది మనకి ఇవన్నీ జరుగుతున్నాయి పర్లేదు, మనకి ఏంటి ఇండియన్ మార్కెట్స్కి ఏంటి అనే క్వశ్చన్ అందరూ అడిగే క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఇండియన్ ఆయిల్ బాస్కెట్ ఏదైతే ఉందో, అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది 80% ఆఫ్ మన ఆయిల్ కన్జంప్షన్, అంటే క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ ఇంపోర్టెడ్, కంపల్సరీ మన ఇంపోర్ట్స్ పైనే. అందులో కూడా 40% ఆఫ్ ఆయిల్ ఈ ఏరియా నుంచే, గల్ఫ్, ఇరాన్, ఆ ఏరియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మనకి ఇరాన్ కూడా మేజర్ సోర్స్ ఆఫ్ సప్లయర్. సో ఇప్పుడు మనకి మేజర్ సోర్స్ ఆఫ్, మన 80% మనం డిపెండ్ అయినప్పుడు కంపల్సరీ రేట్లు పెరిగినప్పుడు అడిషనల్ రేట్తో ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కంపల్సరీ రేటు పెరుగుతుంది. మన ప్రైమరీ, బికాజ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి ప్రైమరీ యూజ్ కాబట్టి అన్ని ఇండస్ట్రీస్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ మన కార్లో పెట్రోల్ డీజిలే కాదు, మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా అది ముడి పదార్థం. ప్లాస్టిక్స్లో అనుకోండి, మెనీ అదర్ పైప్స్ ఇండస్ట్రీ కానీ, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ముడి చమురు అనేది ఏదో ఒక రూపంలో, పీవీసీలో కానీ రకరకాల దానికి అది ఒక ముడి పదార్థం. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే అన్నీ పెరుగుతాయి. సో ఇండైరెక్ట్లీ ఒక $10 చమురు బ్యారెల్కి పెరిగిందంటే ఇండియన్ ఎకానమీ మీద 80,000 నుంచి 1,00,000 కోట్ల ఇంపాక్ట్ పడుతుంది. అంటే జస్ట్ $10 పెరిగితే 80,000 నుంచి 1,00,000 కోట్ల ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ 0.5% జీడిపి తగ్గచ్చు. సో మనకు యాక్చువల్లీ ఒక లాస్ట్ 1.5 ఇయర్ తీసుకుంటే చమురు ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఎకానమీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఒక రకంగా చాలా నెగిటివ్ ఇఫ్ ఇట్లాగే పెరిగితే అన్నమాట. ఇలా పెరిగితే ఇండియన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందా? స్టాక్ మార్కెట్ కొలాప్స్, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఆపాను, బట్ గుడ్ క్వశ్చన్. ఈ మనం ఒక్కటి చూస్తే ఏంటంటే లాస్ట్ 3 మంత్స్లో ఆర్ 6 మంత్స్లో మీరు ఒకటి అన్నారు, ఎన్నో చూసాము, ఎన్నో యుద్ధాలు చూసాము, ఎన్నో యుద్ధ భయాలు చూసాము, అన్నిటినీ కూడా తట్టుకొని రెసిలియంట్గా మార్కెట్ పర్ఫామ్ చేసింది. ఎస్, కొంచెం అనుకున్నంత హోప్ ఉండకపోవచ్చు, బట్ అంత ఎక్కువగా నెగిటివ్ ఉండకపోవచ్చు. సో మనం చూసాం ఈవెన్ లాస్ట్ 3-4 డేస్లో కూడా మార్కెట్స్ హ్యూజ్ కరెక్షన్స్ ఏమీ లేవు యుద్ధ భయాల వల్ల. నిన్న కూడా మోర్ ఆర్ లెస్ 0.25%, ఇవాళ కూడా 0.3%. మండే యాక్చువల్లీ అనుకున్నాము, మొన్న ఫ్రైడే పడిపోయింది యుద్ధం స్టార్ట్ అయినప్పుడు, సాటర్డే సండే కొంచెం ఈ యుద్ధం లాంగ్ యుద్ధం కాదు, తొందరలోనే క్లోజ్ అయ్యేది అయ్యుండొచ్చు అనే అవకాశం ఉందని మండే హోప్ఫుల్ మార్కెట్ పెరిగింది యాక్చువల్లీ అగైనెస్ట్ ద ఆడ్స్. నిన్న ఇవాళ కూడా అంత ఎక్కువైతే పడిపోలేదు. సో మార్కెట్స్ ఆర్ నాట్ వరీడ్. సో కొంచెం ఇంపాక్ట్ మాత్రం అవుతుంది పక్క. సో హోప్ఫుల్లీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ వల్ల యుద్ధం తొందరగా అయిపోతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒక పాజిటివ్గా ఆలోచించడం బెటర్. ఇది వాళ్ళ పవర్ వల్ల ఇరాన్ భయపడి తొందరగా సరెండర్ అవ్వడము, ఆర్ టేబుల్ మీదకి డిస్కషన్స్ కోసం వచ్చి వాళ్ళ న్యూక్లియర్ డీల్ ఏదైతే అనుకున్నారో వాటి మీద యాక్సెప్ట్ చేయడము ఏదైనా జరిగితే మాత్రం మార్కెట్స్ యాక్చువల్లీ ఇప్పుడు స్తబ్దుగా ఉన్నాయి, మళ్ళీ మంచిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ పడిపోయే అవకాశాల కన్నా. ఇన్ కేస్ బోత్ కేసెస్ చూసుకుందాం, ఫారిన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు to the 2 different cases? సో లెట్ us say ఫస్ట్ థింగ్, మనము ఫారిన్ ఇన్వెస్టర్స్ నెగిటివ్ కేసు చూసుకుంటే మనకి యూజువల్లీ ఏమవుతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు కొంచెం గ్రోత్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎవరైనా సరే ఎఫ్ఐఎస్ చూసేది ఏంటంటే ఎట్ ఎనీ టైం మాకున్న ఆపర్చునిటీస్లో ఏ కంట్రీ ఈజ్ గివింగ్ మీ గుడ్ మంచి రిటర్న్స్ ఇవ్వబోతుంది, రెసిలియంట్గా ఏ మార్కెట్ ఉంది, చైనా మార్కెటా, జపనీస్ మార్కెటా, ఎమర్జింగ్ మార్కెట్స్లో చూసుకుంటే బ్రెజిలియన్ మార్కెటా, సౌత్ ఆఫ్రికన్ మార్కెటా, ఎక్కడ మాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఏ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది అని చూసుకుంటే మనది యూజువల్లీ నెంబర్ 1 వస్తుంది. బికాజ్ మన కన్సిస్టెంట్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెగటివ్ న్యూస్ ఉన్నా కూడా ఇండియన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్. మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎస్, ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. లాస్ట్ వీక్ ఈ యుద్ధం కన్నా ముందు సెలబ్రేటింగ్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3% కన్నా 3% రేంజ్లో ఉంది, వెరీ గుడ్ నంబర్ అని మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అట్లాంటి టైంలో సడన్లో ఈ న్యూస్ వచ్చింది. బట్ స్టిల్ మార్కెట్స్ అంత నెగిటివ్గా తీసుకోవాలి. హోప్ఫుల్లీ అందరికీ ఏదైతే లాభదాయకంగా ఉంటుందో ఇరాన్ వార్ కాల్ ఆఫ్ చేయడం,
అదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ ట్రంప్ మాత్రం కనీసం తను ఏదో పీస్ఫుల్గా అన్నిటినీ క్లోజ్ చేస్తాను, దేశాల మధ్య యుద్ధాలను ఆపేస్తాననే పర్సన్ తను అలా చెప్పుకుంటాడు కాబట్టి ఈ విషయంలో అది చేయాలని గట్టిగా అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పాయింట్లో ఒక పాయింట్ చెప్తాను. ఆయన అనుకున్న విషయాలు ఏవైతే మన 6 months బ్యాక్ 8 months బ్యాక్ తను పవర్లోకి వచ్చినప్పుడు ఏవైతే అన్నాడో మోస్ట్ ఆఫ్ ద వాటి మీద వెనకాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. టారిఫ్ ఆంక్షలు గట్టిగా విధిస్తా అన్నాడు, వెనకాలకి వెళ్ళిపోయాడు. చైనాతో ఆంక్షల మీద చాలా టైట్గా ఉందాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అమెరికా బడ్జెట్ని కంట్రోల్ చేస్తానని డాజీ అని ఒకటి తీసుకొచ్చాడు, దానికి వెనకాల వెళ్ళిపోయాడు. నేను ఖర్చులు ఎక్కువ పెంచను అన్నాడు, అది కూడా కొత్తగా మొన్న బిల్లుతో అది కూడా పెంచేశాడు. ప్లస్ నేను యుద్ధాలు అనేది నేను శాంతి కాముకుని నేను యుద్ధాన్ని ఎటువంటి చేయను అన్నాడు. నిన్న అనౌన్స్మెంట్తో నేను యుద్ధానికి కూడా రెడీ అన్నాడు. సో ఇప్పటివరకు అయితే వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్స్టేబుల్ పర్సన్ అనిపిస్తుంది. అనుకున్న పనులు అయితే చేయట్లేదు. సో లెటస్ హోప్ ఈ కేసులో అట్లీస్ట్ తన ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల పాజిటివ్ అవుట్కమ్ వచ్చి తొందరగా ఇరాన్ సరెండర్ అయితే. సైమల్టేనియస్లీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యేందంటే ఈ యుద్ధంలో ఈ ప్రాసెస్లో హోప్ఫుల్లీ ఇరాన్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ ప్రొడక్షనే కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అండ్ ఎనీ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిస్ట్రాయ్ అవ్వకుండా వాటిని అటాక్ చేయకపోతే మనకి వరల్డ్ మార్కెట్స్లో కానీ క్రూడ్ ఆయిల్ మార్కెట్స్కి లాంగ్ టర్మ్ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అందుకే ఎంత తొందరగా ఇట్లాంటి డ్యామేజ్ అవ్వకుండా యుద్ధం ఆగిపోతే అందరికీ మంచిది. సో ఇవన్నీ డ్యామేజ్ అయ్యాక యుద్ధం ఆగిపోతే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఎఫెక్ట్ అనేది ఒక 6 months to 1 year ఇలాగే ఉండొచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ ఓపెక్ తన ఆయిల్ సప్లై పెంచకపోతే. డెఫినెట్లీ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ ట్రూ అనిపిస్తుంది సార్. అండ్ డెఫినెట్లీ వేచి చూడాలి బహుశా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.